సో ఇప్పుడు మనం పన్నీర్ రోగన్ జోష్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. మిరియాలు, సోంపు, ఇంగువ, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సొంటి పొడి, పసుపు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, మలాయ్ పన్నీర్, మసాలా దినుసులు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మనం వేయించుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు వేయించుకొని పేస్ట్ చేయడం వల్ల స్మూత్గా వస్తుంది, గ్రేవీ ఇంకా థిక్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చివి కాకుండా మనం కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుంటే అట్లా కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో మిక్సీ చేస్తున్నాం కదా, నేను తొందరగా అవ్వాలి అని చిన్న చిన్న కట్ చేశాను. ఉల్లిపాయలు వేసాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం. మనం మామూలుగా పన్నీర్ కర్రీ చేసినప్పుడు కూడా ఉల్లిపాయల్ని, టమాటాలు చక్కగా వేయించుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఎప్పుడు గ్రేవీ కర్రీకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేసినప్పుడు గ్రేవీ థిక్గా రావాలి అంటే కనుక ఉల్లిపాయలు, టమాటాలు లేదా గసగసాలు, కొబ్బరి అవన్నీ మిక్సీలో వేస్తే మంచి థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలాసార్లు మనం చేసాం. అసలు పన్నీర్ రెసిపీస్ అయితే మీకోసంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. సో ఉల్లిపాయలు కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్దవి 2 కట్ చేసుకున్నాను. అలాగే టమాటాలు మీడియం సైజులో ఉన్న టమాటాలని 2 కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఉల్లిపాయలు, టమాటాలు కాస్త వేగిన తర్వాత ఇందులో కొన్ని మిరియాలు, కాస్త సోంపు వేయడం వల్ల మంచి ఫ్లేవరు, మిరియాలు వేయడం వల్ల చక్కగా ఘాటు బాగుంటుందన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గాయి కదా, ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. ప్యాన్ మట్టి సూపర్ హాట్ అవ్వాలి, ఎందుకంటే మనం పన్నీర్ని వేయించుకోబోతున్నాం. పన్నీర్ని నూనెలో అయినా నెయ్యిలో అయినా వేయించేటప్పుడు ప్యాన్ మట్టికి ఎక్కువ వేడిగా ఉండాలి, లేదంటే చల్లగా ఉంటే పన్నీర్ కింద అంటుకుపోతుంది. నెయ్యి ఎక్కువ ఉంటుందండి. మనం చేస్తుంది పన్నీర్ రోగన్ జోష్. రోగన్ అంటేనే పైన మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఈరోజు మనం నెయ్యితో చేస్తున్నాం అనమాట. ఈ మాత్రం నెయ్యి ఖచ్చితంగా పడుతుంది ఆ టేస్ట్ రావాలి అంటే. సో ఇప్పుడు మనం తీసుకుంది ఇది మలాయ్ పన్నీర్ అండి. స్పెషల్గా మనకి మలాయ్ పన్నీర్ దొరుకుతుంది. దీన్ని మనం సైడ్ కట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మిడిల్లో కట్ చేసి 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కింది. పన్నీర్ని మెల్లికి పెట్టుకోవాలి. చూడండి, పన్నీర్ ఎక్కడ అంటుకోవట్లేదు. చూసుకోవాలి, పన్నీర్ కలర్ వచ్చిందంటే మనం తిప్పుకోవాలన్నమాట. పన్నీర్ వేగిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న పన్నీర్ పైన ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుందాం. ఇలా వేస్తే మంచి కలర్తో పాటు ఆ ఫ్లేవర్ అంతా పన్నీర్కి పట్టుకుంటుంది. మరీ ఎక్కువ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించితే మనకి హార్డ్ అయిపోతుందండి. సో ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు చక్కగా చల్లగా అయిపోయాయి. దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకుందాం.
మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. దీంతోనే మనకి థిక్ గ్రేవీ వస్తుంది అనమాట. ఆయిల్ కూడా కొంచెమే వేసాను, మిగతాదంతా ఇంకా మనం నెయ్యిలోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా, ఇందులోనే మనం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాం. సో కమ్మగా ఉన్న ఉల్లిపాయలు టమాటాలు చక్కగా ఇప్పుడు వేయించేసుకున్నాం. ఇందులో మనం బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, ఇది కొంచెం నట్టి ఫ్లేవర్ అండ్ ఆ స్వీట్నెస్ కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం, మొత్తం ఫైన్ పేస్ట్ చేసేయాలి. మొత్తం మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి, అది వేడిగా ఉంది. ఈ నెయ్యిలోనే బిర్యానీ ఆకు, నల్ల ఇలాచీలు 2, తెల్ల ఇలాచీలు 5, లవంగాలు ఒక 6-7, ఇంకా దాల్చిన చెక్క వేసేసుకోండి. వేసుకొని వీటిని కాస్త వేగనివ్వండి. మసాలాలు వేగే లోపల ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కాస్త ఇంగువ, అలాగే జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే సొంటి పొడి. ఇప్పుడు ఈ మసాలా అన్నిట్లో నీళ్ళు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఈ పొడులు అన్నిట్లో డైరెక్ట్గా పొడి మనం నెయ్యిలో వేస్తే మాడిపోతుంది, అందుకే నేను ఇలా నీళ్ళల్లో మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దూరంగా ఉండి ఈ మసాలాలన్నీ నెయ్యిలో వేసేయాలి. ఇలా ఎందుకు మసాలాలన్నీ కలిపి మనం నెయ్యిలో వేసామంటే కర్రీకి మంచి ఆ రెడ్ కలర్ రావాలి అంటే వేడి వేడి నెయ్యిలో అయినా వేడి వేడి నూనెలో అయినా ఈ మసాలా అన్నీ వేస్తేనే ఆ కలర్ మంచిగా వస్తుంది అన్నమాట, బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఎంత మంచి రెడ్ కలర్ వచ్చేసిందో. మసాలాలు కూడా అసలు మాడిపోవు, కొంచెం వాటర్లో వేసాం కాబట్టి. మసాలాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, బ్రౌన్ ఆనియన్, సోంపు, మిరియాలు అన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. ఈ మిక్సీలో ఉన్నది వేస్ట్ అవ్వకుండా ఇందులో కొంచెం నీళ్ళు వేద్దాం. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. దీన్ని కొంచెం నీళ్ళు వేసి ఇలా ఇలా అంటే మొత్తం మసాలా అంతా వచ్చేస్తుంది, అసలు ఎక్కడా వేస్ట్ అవ్వదు. మొత్తం మిక్స్ చేసేయండి. ఇందులో ఇంకొంచెం వాటర్ పడుతుంది, ఉడికిన తర్వాత థిక్గా అయిపోతుందండి. ఫస్ట్ కొంచెం పల్చగా ఉండాలి, మనకు ఒక 15-20 నిమిషాలు ఇది బాగా ఉడకాలన్నమాట. పైన నెయ్యి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా ఉడకనివ్వాలి. మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా పైనంతా నెయ్యి తేలుతుంది. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్కి రెడీ అన్నట్టు. ఇదిగోండి ఉడికి 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 ఇలా దగ్గరగా వస్తుంది అన్నమాట. ఈ థిక్నెస్ మనకి సరిపోతుంది. లాస్ట్లో కొంచెం పుదీనా, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీంతో. స్టవ్ ఆఫ్ చేసేసి భలే ఉందండి. పుదీనా వేసేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు పన్నీర్ని మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క పన్నీర్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి. పైనుండి ఈ గ్రేవీని వేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు గ్రేవీ చాలా బాయిల్ అయింది కదా, ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మనం పుదీనాతోనే ఇలా గార్నిష్ చేసుకోవాలి. పన్నీర్ రోగన్ జోష్ రెడీ అయిపోయింది.
అదిరిపోతుంది. బటర్ నాన్తో కానీ, పుల్కాతో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ, అలాగే బగారన్నంతో కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ రోగన్ జోష్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మిరియాలు, సోంపు వేసి చక్కగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో నెయ్యి బాగా పోసుకొని అందులో మలాయ్ పన్నీర్ ని పీసెస్ లాగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నెయ్యిలో బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, తెల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగుతూ ఉండగా ఒక బౌల్లో ఇంగువ, జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, ధనియాల పొడి, పసుపు, సొంటి పొడి, నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న మసాలా దినుసులతో పాటు వేసుకొని కాస్త ఉడికిన తర్వాత టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కాస్త నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని చివరగా కాస్త పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ బౌల్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పెట్టి పైనుండి రోగన్ జోష్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ రోగన్ జోష్ రెడీ అవుతుంది.